ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారని విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గడబాబు ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే పనికొస్తోందన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి కేవలం 5 క్రీడలను మాత్రమే ఆడుదాం ఆంధ్రాలో పెట్టారని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి 100 కోట్లు కేటాయించి నాసిరకం కిట్లను సరఫరా చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. అది ఆడుదాం ఆంధ్ర కాదు, దోచుకుందాం ఆంధ్ర అని గణబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక క్రీడా మైదానాలు అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయని, జిల్లాకు కనీసం 10 కోట్లు కేటాయించి క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తే బాగుంటుందంటూ హితవు పలికారు. ఒలింపిక్స్లో ఉన్న క్రీడా అంశాలకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ప్రాధాన్యత లేదని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం క్రీడాకారులకు ₹1 కూడా మంజూరు చేయడం లేదని, టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జాతీయ క్రీడలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా కావాల్సింది క్రీడాకారులు తయారు కావాలి, పతాకాలు సాధించాలంటే ముందు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి అవన్నీ కూడా ఈరోజు లూజ్ అయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. కేవలం ప్రచారార్భాటంగా ఈరోజు జరుగుతున్నటువంటిది PETC 52 రోజులు స్పేర్ అయ్యి ఈ ఆడుదాం ఆంధ్రలో భాగస్వామ్యం కావడం వల్ల స్కూల్ ఏజ్లోనే బేసిక్స్ నేర్చేటువంటి పిల్లలకి ఈ ఇయర్ ఈ బ్యాచ్కి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. రెండవది, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీలు ఏదైతే సచివాలయం స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో అసలు ఉండేటువంటి స్పోర్ట్స్ నామ్స్ ఎక్కడా ఫాలో అయ్యే పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి కిట్స్ నాసిరకం కిట్స్తో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది ఏ సంకేతం ఇస్తుంది? ఈరోజు ఇప్పటి వరకు అసోసియేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇచ్చినటువంటి కోచింగ్ స్కిల్స్ కానీ ఆ తర్వాత పోటీల నిర్వహణ కానీ క్రీడలంటేనే క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్తో జరగాల్సినటువంటి నేర్పాల్సినటువంటి ఆ వెన్యూస్ అన్నీ కూడా ఈరోజు కేవలం రాజకీయ ఉపన్యాసాలకి, ఇనాగ్రేషన్స్కి, ఆ ఫంక్షన్స్ని ఒక పొలిటికల్ మోటోతో స్పోర్ట్స్ని కండక్ట్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది. దయచేసి ఈ క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ అనేటువంటిది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. దేశంలో ఒక రాష్ట్రం ఒక ఐడెంటిటీ కానీ, లేకపోతే ప్రపంచంలో ఒక దేశానికి ఐడెంటిటీ కానీ, ఒక రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆయా రాష్ట్రాలు కానీ ఆ దేశాలు కానీ ఈరోజు జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం. పోటీ ప్రపంచంలో క్రీడలు కూడా కేవలం శరీరదారుఢ్యానికో లేదా ఆరోగ్యానికో కాదు, దాని ద్వారా కూడా ఆ రాష్ట్రాలకి ఆ దేశాలకి గుర్తింపు పొందడానికి కానీ, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా, పెట్టుబడులు ఆకర్షించుకోవడానికి కూడా అంతర్జాతీయ క్రీడల్ని వేదికగా చేసుకున్నటువంటి సందర్భాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న తరుణంలో మనం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ని, ముఖ్యంగా స్పోర్ట్స్ అసోసియేషన్స్ని, ముఖ్యంగా ఉండేటువంటి ఆ స్కిల్స్ ఉండేటువంటి క్రీడాకారులందరికీ కూడా నిరాశ మిగిల్చేటువంటి దిశగా అడుగులేస్తుంది.